ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. తెలంగాణలో కూడా త్వరలో రాజకీయ మార్పు తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పశ్చిమ బెంగాల్ బీజేపీ బలంగా ఎదిగినట్లే తెలంగాణలో కూడా పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమేననే విశ్వాసం కలుగుతోందని వ్యాఖ్యానించారు. సభ ప్రారంభంలో నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ ఆధారిత పార్టీలన్నీ ఎన్నికల సమయంలో పెద్ద హామీలిచ్చి తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కూడా ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విభజనాత్మక రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో మావోయిస్టు సమస్య ఒకప్పుడు తీవ్ర ప్రభావం చూపిందని, కానీ భద్రతా వ్యవస్థ బలపడడంతో పరిస్థితి మారుతోందని తెలిపారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తీవ్రవాదాన్ని మరింత సమర్థవంతంగా అణచివేయచ్చని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ప్రధాని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఇంధన సంక్షోభం ప్రభావం భారత్ పైన పడుతోందని పేర్కొన్నారు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో రైల్ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించొచ్చన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ప్రస్తుతం దేశానికి ఉందని ప్రధాని పేర్కొన్నారు. కొంతకాలం విదేశీ పర్యటనలు తగ్గించుకోవడం, బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం, వంట నూనెల వినియోగాన్ని నియంత్రించడం వంటి అంశాల్లో ప్రజలు సహకరించాలని కోరారు. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా నిలుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండేదని, కానీ ఇప్పుడు అక్కడ పార్టీ వేగంగా విస్తరిస్తోందని గుర్తు చేశారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు.